ఇచ్చేటువంటి దైవజనులకు నా వందనాలు, అలాగే అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. మనం దేవుని వాక్యానికి కొన్ని గుర్తులుగా ఉంటున్నాయి. ఏంటి అంటే, వెలుగు అనేది దేవుని వాక్యంగా ఉంది, అగ్ని అనేది దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది, మహిమ, బంగారము, తేనె, ఆహారము, విత్తనము, దీపము, ఖడ్గము, నీరు, అద్దము, పాలు, సుత్తి, సబ్బు, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి కొన్ని పోలికలుగా దేవుని లేఖనాల్లో మనకి తెలియపరిచి ఉంచాడు. కాబట్టి మనం ఈ దినమందు ఒక విషయం గురించి నేర్చుకుందాం, అద్దం గురించి నేర్చుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చాలా అద్దం వలన మనకు ఉపయోగాలు ఏంటయ్యా అంటే, ఎక్కువగా పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు మొట్టమొదటిగా ఉపయోగించేది ఏంటంటే, అద్దం ద్వారా అలంకరణానికి ముందు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాం. మనకున్నటువంటి పేదవాళ్ళు అయితే కొంచెం చిన్న అద్దాలు, పెద్దవాళ్ళు అయితే నిలువుట అద్దాలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు అలంకరణ చేసుకుంటానికి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తాం అన్నమాట. కాబట్టి ఒకటి అలంకరణ అనేది అద్దానికి వాడచ్చు, కళ్ళద్దాలు, అలాగే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. మా చూస్తే భూతద్దం అని, కెమెరాలని, సీసీటీవీలని, టెలిస్కోప్ అని, బైనాక్యూల్స్ అని, మైక్రోస్కోపులని, బుల్లెట్ ప్రూఫ్ అని, ఇలా చూస్తే అవన్నీ అద్దాలతోటే చేసేవి. కానీ ఈ అద్దాల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, కొన్ని సందర్భాలను బట్టి మనం వాడేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మిగతా విషయాల గురించి మనం పట్టించుకోము. ఎక్కువగా మనం వాడేది ఏంటంటే కళ్ళద్దాలు, నిలువుట అద్దాలు తప్ప మనకి ఎక్కువగా ఏమీ తెలియదు. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చూద్దాం. మనం అద్దం గురించి చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూసినట్లయితే, 1 పేతురు చాలు. చూశారు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలంకరణ. ఈ అద్దాన్ని బట్టి ఏమి అలంకరించుకోవాలి అనేది దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, మనం ఈ లోకంలో చూస్తాం, మొఖాలు సరి చేసుకుంటాం, చీరలు సరి చేసుకుంటాం, అక్కడ అది ఉందా, ఇక్కడ ఉందా, పాపిడి బిళ్ళ బాగుందా, ఇది బాగుందా, జుంకీలు ఏలాడుతున్నాయా, అయ్యున్నాయా, ఇట్లా ఉన్నాయి, ఇటు తిరిగి చూస్తాం, అటు తిరిగి చూసుకుంటాం. అద్దం కాడి నుంచి కదలరు. ఈ పాప మగవాళ్ళు ఏం చేస్తారు, అటు వంగి ఇటు వంగి తల దూకొని అలా పక్కకు సర్దుకుపోవడం తప్ప వీళ్ళు రారు ఇప్పటికి అని చెప్పేసి ఆ విధంగా. ఎందుకంటే ఆడవాళ్ళు అలంకారానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి దేవుడు కూడా అలంకరించుకోమంటున్నాడు. ఎలా అలంకరించుకోమంటున్నాడు? తగు మాత్రపు నగలు పెట్టుకోండి, అన్నీ చేసుకోండి, కానీ నాకు ఇష్టమైనటువంటి అలంకరణ అనేది ఒకటి ఉన్నది. కాబట్టి దాని ప్రకారంగా కూడా మీరు అలంకరించుకోండి, నగలు పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి. కానీ ఇవి ఈ లోకానికి సంబంధించినటువంటి వాటి వలన నాకు పెద్దగా ఒరిగేది ఏముండదు, నాకు నచ్చేది ఏముండదు. కాబట్టి నాకు కూడా ఒక అలంకరణ అంటే ఇష్టము, మీరు అలాగే ఉండాలని చెప్పేసి దేవుడు అంటున్నాడు అన్నమాట. ఏమని? సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షాలంకారంగా మీ హృదయం అంతరంగ స్వభావమునకు మీకు అలంకారంగా ఉండేను. సాధువైనట్టు మృదువైనట్టు. ఈ సాధువైన గుణం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు వాళ్ళు చూస్తే పొరపాటు నా భర్త, అమ్మ కూరలో ఉప్పు ఎక్కువైందంటే ఇక అయిపోయినట్టు, ఇక ఆ రోజు తింటే తిని, లేకపోతే మానేయి, అట్లాగే ఉండేది. ఇష్టమే చేసుకో, నేను ఖాళీగా ఉన్నానా, అయి ఉన్నానా, ఇవి ఉన్నానా, పిల్లలకి అయి చేస్తున్నానా, ఇంట్లో పోతున్నాను, ఇవి చేస్తున్నాను, ఇవన్నీ రకరకాలుగా చెప్తారు. కానీ అయ్యా మరి ఏదో పనిలో చేస్తున్నాం కాబట్టి పొరపాటు నువ్వు జరిగి ఉంటుందిలే, ఈ పూటకి అడ్జస్ట్ అయ్యా అంటే సాధువైనటువంటి మాట. నువ్వు వండుకో, నువ్వు చేసుకో అంటే ఆయనకి బీబీ పెరుగుద్ది. వెనక ఉప్పే కదా, బీబీ పెరిగిపోతుంది, డామ్ అయిపోయింది గొడవలు. అలాగే మృదువైనటువంటి, మనం చెప్పే మాటను బట్టి మృదువుగా మాట్లాడితే క్రోధాన్ని కూడా, భర్త యొక్క కోపాన్ని కూడా తగ్గించవచ్చు అనమాట. శత్రువులతో కూడా మాట్లాడినప్పుడు, మృదువుగా మాట్లాడినప్పుడు మన మాటను బట్టి వాళ్ళు కూడా సరేనమ్మా ఈసారన్నా చూడండి అనేటట్టుగా ఉండాలి. కానీ ఆ వచ్చినోడికి మనం ఏం చేస్తాం, నిప్పుల మీద ఉప్పు జల్లినట్టుగా కానీ చిటపట అయిపోద్ది. ఆడొచ్చి కేకలేయడం, రోడ్ల మీద కేకలేయటం, నలుగురు వినటం, ఇట్లా అలాగా మృదువైన మాటలు. మన సంభాషణ ఇంట్లో కూడా అలాగే ఉండాలి, బయట కూడా అలాగే ఉండాలనేది దేవుడి ఇష్టం. అలాగే ఇంకా కిందకు చూసినట్టయితే, పూర్వం అంటే ఇప్పుడు కాదు, పూర్వం గురించి చెప్తున్నాడు దేవుడు. పూర్వము చదువు నాయన 5వ వచనం. పూర్వము చాలు. ఎవరంటే వీళ్ళు?
దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు. చూసారా, పూర్వం అంట వాళ్ళ స్వపురుషులకు లోబడి ఉండటం వలన తమ్మును అలంకరించుకున్నాడు. దేవుడు అది ఇష్టపడుచున్నాడు. ఇవాళ ఎట్లా ఉన్నారు? ఇవాళ ఎలా ఉన్నారంటే ఈ అలంకరణ ఎవరికి లేదు. అందరూ బోడిగానే ఉంటున్నారు. స్వపురుషులకు ఎవరు లోపడతలా. ఉంటే లేకపోతే పో డివైర్స్, అంతే, నీది నీదే, నాది నాదే, వీడు కాబట్టి ఇంకోడు అని అంటున్నారు. ఇటువరకు ఎట్లా ఉండేదంటే, అమ్మా కుటుంబంలో కోడలివి, నీకు బాధ్యతలు ఉన్నాయి, అత్తమామ తండ్రి లాంటి వాళ్ళు వీళ్ళు అట్లా జరుగుతూ ఉంటే నువ్వే బాధ్యతగా ఓర్పుగా సహనంగా చేసుకోవాలమ్మా, భూదేవి అంత ఓర్పు ఉండాలి అని చెప్పేసి ఏదో చెప్తూ ఉండేవాళ్ళు. అట్టగా ఓర్చుకోవాలి నువ్వు కోడలివి అని చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ సర్దుకుపోమ్మని చెప్పేవాళ్ళు. ఇవాళ ఎట్లా ఉందంటే, నువ్వు వాళ్ళు ఏమన్నా నువ్వు సర్దుకొని వచ్చాయి, ఆడి సంగతి మనం చూద్దాం, కోర్టులు వేద్దాం, కేసు పెడదాం. ఏంటి వాళ్ళు బతకట్లేదా, ఆమె బతకట్లేదా, ఏమో బతకట్లేదా, చెడిపోయిన వాళ్ళని చూసి జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారు. కానీ దానివలన ఎటువంటి దేవుడి నామానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ దేవుడి నామానికి అవమానమే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలు కలిగినటువంటి మనకి దేవుడు కూడా ఒక అద్దాన్ని ఇస్తున్నాడంటే, ఎవరికి? దేవుని పిల్లలకి. చూడు, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ 23వ వచనం ఒకసారి చూడండి గారు. చాలు. ఎవరికంటే వీళ్ళు సియోను కుమార్తెలు, అంటే దేవుని యొక్క పిల్లలు, దేవుని సంఘంలో చేర్చబడిన వాళ్ళు, దేవుని సంఘంతో దేవుడితో నేర్చేటటువంటి వాళ్ళు. వీళ్ళకి చేతి అద్దాలు ఉన్నాయంట. ఏమి అద్దాలు? చేతి అద్దాలు. కాబట్టి వచ్చేటప్పుడు ఈ అలంకారం చెరిగిపోయినప్పుడు మనం మందిరానికి వెళుతున్నాం కాబట్టి ఈ అలంకరణ సరిదిద్దుకోవడానికి దేవుడు చేతిలో అద్దాలను ఇచ్చాడనమాట. ఈ చేతి అద్దాలను చూసుకొని వాళ్ళు చెరిగిపోయినవి ఉన్నాయి చక్కగా దూకొని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి ఒక పద్ధతి, ఒక క్రమము, ఏ ప్లేసులో ఏవి ఉండాలో అవన్నీ కూడా సరి చేసుకొని వాళ్ళు మందిరంలోకి వెళ్ళేటప్పుడు భక్తితోనూ చక్కగా నీట్గా వీళ్ళని బట్టి చూసి రేపటి రోజున వచ్చినటువంటి వాళ్ళు, అరే ఈ విధంగా మనం కూడా అలంకరించుకోవాలా, గుడికి వచ్చేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఇలా ఉంటారా, మనం కూడా ఇదే విధంగా అలంకరించుకోవాలని చెప్పేసి వాళ్ళకి చేతి అద్దాలు ఇచ్చారు. మనకు కూడా ఇచ్చాడు దేవుడు. ఏమర్థం ఇచ్చాడు? వాళ్ళకు కూడా ఉన్నాయి అద్దాలు, కానీ ఈ చూడం పక్కన వాళ్ళ అద్దాల్లో చూస్తూ ఉంటాం. అది కాదు దేవుడు ఇచ్చి, నీకు ఇచ్చిన అద్దంలో నువ్వు చూసుకుని అడిగితే నీ లోపాలన్నీ కూడా దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు నీకు నువ్వు సరి చేసుకుంటే చాలు. ఎవరో వచ్చి, అమ్మ ముక్కు మీద అదేంటి, ఇవాళ ఏం కూర తిన్నావు, పాలకూర తిన్నావా, పలనిండా ఉంది అని చెప్తారు. ఎందుకని? నీకు నువ్వు చూసుకోకపోబట్టే ఎదుటి వాళ్ళు నీకు చెప్పాల్సి వచ్చింది. అలా చెప్పగానే ఏమిటి తుస్సుమని కోపం వచ్చేస్తుంది, తాసుభావం అంత కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఆమె నాకు చెప్పుద్దా అని మనంగా సరి చేసుకున్నట్లయితే ఎవరు మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే దేవుడు అంటాడు, సియోను కుమారులు అంటే మనకు సంఘానికి, దేవునికి వచ్చేటటువంటి వాళ్ళకి సాదృశ్యంగా ఉంది. వాళ్ళకి అద్దాలను ఇచ్చాడు దేవుడు. సరి చేసుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు సరి చేసుకొని అన్నిటిని విడిచిపెట్టి ఎలాంటి అలంకరణ మందిరంలో కనపడాలో, దేవుడికి ఏది ఇష్టమో ఆ అలంకరణ చేసుకోవాలి, రావాలి. కానీ ఇవాళ మందిరంలోకి వచ్చే వాళ్ళందరికీ మనమే ఇదిగా ఉండాలి, నన్నే చూడాలి, నాయే చూడాలి, నన్నే అడగాలి. అక్క ఎక్కడ కొన్నావు ఈ చీర, అక్క ఇది ఎక్కడ దాకా, వీళ్ళు భలే ఏలాడుతున్నాయి, ఇవన్నీ వీళ్ళు నన్నే అడగాలని చెప్పి అటువంటి అలంకరణతో వస్తున్నారు తప్ప ఈ రోజున ఎటువంటి స్త్రీలు మనం యూట్యూబ్లో చాలామందిని చూస్తున్నాం. జబ్బలు లేని జాకెట్లు, తల మీద మూసుకుంటే ఇట్లా అనగానే ఊడిపోతుంది. అది ఊడిపోయేటప్పుడు చక్కని గుడ్డను కట్టుకోవాలి కదా. అది దేవుడు చెప్పినటువంటి నిబంధన, దేవుడు చెప్పినటువంటిది ఇది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, దేవుడు లోపల చూస్తాడు తప్ప పైన అలంకారాన్ని చూడడు. అది కరెక్టే. కానీ నిన్ను వెలిగించి నలుగురికి వెలుగుగా మాదిరిగా ఉంచాలంటే నువ్వు ఇట్లా జబ్బలేని జాకెట్లు, మొగాలకి మూతులకి రంగులు పూసుకొని షామియానా డ్రెస్సులన్నీ వేసుకొస్తే రకరకాల డ్రెస్సులు, ఏ విధంగా ఈ బిడ్డను బట్టి నువ్వు నడుచుకోండి అని దేవుడు చెప్పగలడు? నీ నడకను బట్టి వారచూపులు, కులుకు నడకలు. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. వీళ్ళు అందరూ ఉన్నారు, సియోను కుమారి, వీళ్ళు కాళ్ళగజ్జలు మోగించుకుంటూ వారచూపులు చూస్తూ ఇవన్నీ చేసుకుంటే వెళ్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కిందకు చూస్తూ దేవుడు చెప్తాడు, పరిమళ తవ్యానికి బదులుగా మురుగును నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎన్నైతే నీకు అలంకారంగా ఇచ్చాడో దేవుడు, వాటన్నిటిని పెట్టుకొని చక్కటి అలంకారం కలిగి ఎవరన్నా ప్రార్థనకు వచ్చేటప్పుడు చక్కని అలంకారంగా ఉంటే వందనాలమ్మా
అనేటట్టుగా ఉండాలి. కానీ వాళ్ళ జోలికి వాళ్ళకి నమస్కారం పెడతాం కూడా అనవసరం అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవరికి వారంగా మన వ్యక్తిగతంగా మన అద్దంలో చూసుకొని మనం సరి చేసుకుంటే చాలు. ఏమంటే బట్టల వల్ల ఇవన్నీ వల్ల దేవుడు ఏమంటాడండి? దేవుడు వాక్యాల్లో ఉండగా మీరు ఏదో కావాలని చెప్తున్నారు. కానంటే జెఫన్యా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, 1:8 అధ్యాయంలో, అన్యులు వేసుకున్నటువంటి వస్త్రాలు వేసుకుంటే మటుకు నేను ఊరుకోను అని చెప్తున్నాడు. చూడండి అమ్మ, జెఫన్యా గ్రంథం 1:8 వచనం చూసినట్లయితే, జెఫన్యా 1 చూసారా? బలిదినం అంటే ఏది? మనం ఆరాధించుకున్నటువంటి ఆదివారం మందిరానికి ఏ రోజు వచ్చినా సరే మన హృదయాలను బలిగా అర్పించుకొని మనం పరిశుద్ధపరచుకొని దేవుడి మందిరానికి వచ్చి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అంటున్నాడు అంటే, అన్యులు వేసినటువంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకొని, ఇటువంటి ఒళ్ళంతా కనపడే టైటీ వేసుకొని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మన దేశ సాంప్రదాయం ఏంటి, మనం ఏ స్థితిలో నుంచి వచ్చాం, వస్త్రధారణ నుంచి, వీటన్నిటిని దేవుడు మనకు చెప్పిన వాడిని చేయకుండా విదేశీ విద్యలు నేర్చుకోవచ్చు, తప్పులేదు. విదేశీ వస్తువులు కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ విదేశీలో ఉన్న అన్నీ కూడా కరెక్టు అనుకుంటాకి లేదు. కానీ కొంతమందిని చూస్తాం, మనం చూసినప్పుడు విదేశీయులను వచ్చినప్పుడు వాళ్ళ మొఖాలు ఇంకా తెల్లగా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు మిడ్డీలు షెడ్యూలు వేసుకొని వస్తారు కాబట్టి వింతగా చూస్తాం. కానీ దేవుడు అలా చెప్పట్లా. వాళ్ళు వేసుకున్న వేషధారణ మీరు వేసుకుంటే నేను ఊరుకోను, శిక్షిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ మనకు అవసరం. మనకు దేవుడు చెప్పిన మాట ఏంటి? దేవుడు లోపల చూస్తాడు, బయట చూడడు. మరి ఈ మాట ఏమిటి? మనకు నచ్చిన మట్టుకే తీసుకుంటాం, కష్టంగా ఉన్న వాటిని మరుగుపరిచేస్తాం. మరుగుపరిచినంత మాత్రాన దేవుని వాక్యం మరుగైపోదు. బట్టల్లో నిప్పు పెట్టుకొని అన్ని ఒకదాని మీద ఒకటైతే ఏమవుతుంది? ఒక దినమున అది కాలుద్ది, కాలి బయటకు వస్తుంది. అలాగే మన వస్త్రధారణ అనేది నలుగురికి చూపించి మాదిరిగా ఉండాలి. ఇక ఈ పిల్లాడు వెళ్తున్నాడు, చక్కగా వేసుకున్నాడు. ఇప్పుడు నేను షార్ట్ వేసుకుని టీషర్టు జబ్బల్ని వేసుకుని వచ్చి వాక్యం చెప్తే ఏమంటారు? అసలు గుడికి వెళ్ళేవాడేనాడు అవతారం అటగా ఉంటుందా? మందిరానికి వెళ్ళేవాడు ఎట్ట వెళ్ళాలి? ఎలా ఉండాలి? మందిరానికి వెళ్ళేవాడు గాలివాడు తిరిగినట్టుగా అలా వెళ్తే అది దేవుడికి ఇష్టమా? అది వెళ్ళకుండా ఉంటాం మొత్తం అంటాడు లోకంలో. ఇప్పుడు నేను వెళ్ళి అయ్యా వందనాలు అయ్యా జబ్బలోనే టీషర్ట్ వేసుకొని వందనాలు అయ్యి రండి, గుడికి రండి బాబా అని అనుకో. అరే అసలు గుడికి వెళ్ళేవాడు కానీ లేదా గాలివాడు రోడ్ల మీద తిరిగేవాడా? రోడ్ల మీద తిరిగేవాడు కూడా అదే డ్రెస్సులు వేసుకున్నాడు, నువ్వు అదే డ్రెస్సులు వేసుకున్నావు. నీకు వాడికి తేడా ఏంటి? అది మన వస్త్రాలను బట్టి. పూర్వం ప్రవక్తలకి ఒక వస్త్రాలు ఉండేవి. ఎలా? వాళ్ళు గొంగలు వేసుకొని కొన్ని డ్రెస్సులు ఉండేవి. వాళ్ళని చూడగానే వీళ్ళు ప్రవక్తలు. అలాగే పూర్వం కూడా కొంతమంది కొన్ని రకాలుగా వస్త్రాలు వేసుకోగానే సేవకులు వందనాలండి అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా సరే తెల్లని వస్త్రాలు వేసుకొచ్చి వీళ్ళు సేవకులు అనుకుంటా అని చెప్పేసి వందనాలండి, వాళ్ళ మొహం పరిచయం లేకపోయినా సరే వందనాలని తెలుసుద్ది. ఇప్పుడు పోలీసులు ఒక డ్రెస్ ఉంటుంది, వాళ్ళు చూడగానే ఎంత దూరంలో చూడగానే అరే పోలీసు అనగానే ఇక్కడ వాళ్ళు పారిపోతారు. డాక్టర్లకు ఒక డ్రెస్ ఉంటుంది, అలాగే మిలిటరీ వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది, విమానాలు నడిపే వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది, డ్రైవర్లకు ఒక డ్రెస్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి బ్యాండ్ మేళ వాళ్ళకి కూడా ఒక డ్రెస్ ఉంటుంది. వీళ్ళు బ్యాండ్ మేళ వాళ్ళు రా, అట్లా ప్రతి దానికి ఒక డ్రెస్సును మనం కోడ్ చేసుకుని ఉన్నట్లయితే టక్కు టిక్కు వేసుకుని వచ్చాక ఇతను ఆఫీస్లో అయి ఉంటాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటా అని చెప్పేసి ఒక వస్త్రము అతని యొక్క స్టేటస్ని, అతను జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని తెలియపరుస్తుంది నలుగురిలోకి వచ్చినప్పుడు. అంతేగాని షార్ట్లు వేసుకుని మిడ్డీలు వేసుకుని స్వార్థ కూడికలకి వెళ్తున్నానంటే, దేవుని పరిచయం చేస్తానంటే అసలు ఎవడైనా వస్తాడు, వచ్చేవాడు కూడా వెళ్ళిపోతారు. అది కాదు దేవుడు కోరుకున్నది. చక్కని వస్త్రాలంకరణ మాదిరిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎందులో ఉంటున్నాం మాదిరి? కనీసం కన్ను చూపులకైనా సరే లోపల ప్రార్థన ఎట్లా ఉన్న కన్ను చూపులకి గుడికి వచ్చేటప్పుడైనా చక్కగా కట్టుకుని చక్కగా ఒక పద్ధతిగా వచ్చినప్పుడు ఎవరన్నా సరే వేరే వాళ్ళు వెళ్తున్నప్పుడు అరే వాళ్ళు గుడికి వెళ్తున్నారు అని చెప్పి మనకి పక్కకు దారిచ్చి వెళ్ళిపోవాలి. అటువంటి స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. అందుకని ఈ అద్దాన్ని పెట్టి మనం ప్రతిరోజు అలంకరణ చేసుకున్నట్లయితే, దేవుడు ఎంతో మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. అలాగే రెండో అంశం ఏంటంటే కళ్ళద్దాలు. కళ్ళద్దాలు ఏంటంటే దృష్టిలోపం. మెయిన్గా కొంతమందికి దూరం ఉన్నాయి కనపడవు, కొంతమంది దగ్గరగా ఉన్నాయి కనపడవు. దానికి అప్పుడు మనకి ఏం కావాలి? కళ్ళద్దాలు కావాలి. ఇవి కూడా అద్దాలే, కానీ ఆ అద్దం వేరు, ఈ అద్దం వేరు. ఇది కొంచెం ప్రత్యేకంగా చేయబడినటువంటి అద్దం అనమాట. ఈ అద్దం ఏంటి అంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పేసి 119వ కీర్తన 18వ వచనంలో ఆయన తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఎప్పుడు? మనకి కనపడనప్పుడు, గమ్యం కనపడనప్పుడు, మార్గం తెలియనప్పుడు మనం దేవుడి వాక్యాన్ని చదువుకొని ప్రభువా నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను, ప్రభువా గాఢాంధకారంలో ఉన్నానయ్యా,
మార్గం తెలియట్లేదా అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అప్పుడు అందుకనే దేవుని వాక్యం కూడా కళ్ళద్దాలు. మనకు దృష్టి కనపడినప్పుడు మనం ఏం చేస్తామంటే గుడ్డోడు చేయబట్టుకొని మనం అలాగే వెళ్ళిపోతాం. ఆడు గోతులో పడతాడు, మనం గోతులో పడతాం. నేటి సంఘాల్లో నేటి క్రైస్తవులు అదే జరుగుతుందన్నమాట. ఒక గుడ్డోడు వెళ్ళిపోతుంటే ఆడు దారి చూపిస్తున్నాడు, ఆడు గుడ్డోడే. ఈ గుడ్డోడికి ఆడి కళ్ళలోనే లేవో తెలియదు కదా, పాపం ముందున్నోడు నడిపిస్తున్నాడు, పాపం కనపడుతున్నాయి అనుకుంటున్నాడు. ఆడు చేపట్టుకున్నాడు, ఆడు ఇంకోటి చేపట్టుకున్నాడు, ఆడికి కనపడదు. వీళ్ళందరూ వెళ్ళి ఆ ముందోడు పడితే ఆడితో పాటు అందరూ పడిపోతున్నారు. గుడ్డోడు చేపట్టుకోవడం వలన లాభం లేదు. ఎదుటిన్నవాడు సరిగ్గా ఉండి చూపు కలిగి దూరదృష్టి కలిగి ఉన్నట్లయితే వీళ్ళందరినీ కూడా దారికి తీసుకెళ్తారు. దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో ఉంటుంది గుడ్డివాళ్ళు ఎవరు అనేది. ఒకసారి చూడయ్యా, యెషయా గ్రంథం 42:18. గుడ్డివాళ్ళు ఎవరు అనేది దేవుడు చా చూసావా, వేరే వాళ్ళని ఎవరిని అంటలా, అన్యుల్ని అంటలా, దేవుని ఎరగని వారిని అంటలా, దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళనే అంటున్నాడు గుడ్డివాళ్ళారా చెవిటోళ్ళారా అని చెప్పేసి దేవుడు అంటాడు. ఎందుకని దేవుడికి అంత కోపం వచ్చింది? ఎన్నో కార్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఎన్నో లేఖనాలు దేవుని గ్రంథంలో కనపడుతున్నాయి. ఇది అది కాదండి, ఇది అలా ఉండదండి. ఇది ఎందుకంటే ఆయనకి నచ్చదు కాబట్టి అది కాదండి. ఈయన పొందుకోలేదు కాబట్టి అది లేదండి. అప్పుడే కొట్టివేశారండి, అప్పుడే పోయినాయండి, ఆగిపోయినాయండి. ఇట్లా రకరకాలుగా దేవుని సేవకులే గుడ్డివాళ్ళుగా ఉన్నారు. ఇంక ఈ గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రతిదీ పరీక్షించి వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, చెట్టును బట్టి, ఆ కాయల్ని బట్టి ఇది మంచి చెట్టా చెడ్డ చెట్టా అని ఫలాలను బట్టి మనం నడవాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలలో కూడా ఇప్పుడు మనం అనేక మంది నడుస్తున్నాం. వాళ్ళు గొప్ప అండి, వీళ్ళు గొప్ప అండి, ఆ సేవకుడు గొప్ప, ఈ సేవకుడు గొప్ప, ఆ సిస్టర్ గారు గొప్ప, ఈ బ్రదర్ గారు గొప్ప అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎవరిని ఫాలో అవుతున్నారు? గుడ్డివాడి వెళ్తే గోతులో పడతారు. అదేవిధంగా అనేక మంది గోతుల్లో పడుతున్నారు. సరైన ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుడు లేడు, ఏమీ లేరు. ఆయగారు ప్రార్థన చేశారు, లాభం లేదు. ఈ అమ్మగారు ప్రార్థన చేసింది, లాభం లేదు. ఎందుకని ఆడు గుడ్డివాడు నీకు ఏం చూపించగలడు? అదే కళ్ళునోడైతే మార్గం చూపించి ఈ మార్గంలో నడువు నాయనా అని చెప్పి తెలియపరచగలడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మనోనేత్రాలు తెరిచి, ఇగో ఈ బిడ్డకి ఈ సమస్య ఉంది కాబట్టి నువ్వు ఆ సమస్య గురించి ప్రార్థన చేయని చెప్పి ఆ సేవకుడికి తెలియపరుస్తాడు. తెలియపరిచినప్పుడు, అయ్యా ప్రార్థన చేశాం, నీకు ఈ సమస్య ఉందని దేవుడు నాకు తెలియపరిచాడు, ఇది మీరు సరి చేసుకోండి, ఈ విధంగా జీవించండి అని చెప్పేసి కన్నులు ఉన్నటువంటి ఆ సేవకుడు చెప్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని లేఖనాలు, ఈ అంధకార సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలను మూసివేసింది. ఎందుకని మూసివేసింది? వీళ్ళ చూపంతా కూడా లోకాశల మీద లోతు చూపుల వల్లే అలా డౌన్గా ఉంటున్నాయి. కానీ ఆకాశం వైపు ఎత్తి అబ్రహాము వలె తండ్రి మనకు శాశ్వతమైనది పరమందు ఉన్నదని చెప్పేసి అబ్రహాము వలె మనం చూస్తలేదు. లోకాశలే కాబట్టి పై నేత్రాలు మోయబడిపోయినాయి. కాబట్టి దేవుడి నుంచి దర్శనాలు లేవు. దేవుడి నుంచి ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి దేవుడి దర్శనాలు చెప్పేటటువంటి స్థితిలో అందరం కోల్పోయాం. సంపాదన. వాళ్ళు కారు కొన్నారు, మనం కారు కొనాలి. వాళ్ళు ఏసీ పెట్టించారు చర్చిలు, మనం ఏసీ పెట్టించాలి. వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, మనం వీళ్ళకంటే గొప్పగా ఉండాలి. స్టేజీల మీద వేసేసి రంగులు పెట్టేసి పొగలు పెట్టేసి అసలు జనాలు ఉన్నారో లేదో చెప్పి చీకట్లో దయ్యాలకు లాగా మిటికిమంటూ ఆ సేవకులు స్టేజీల మీద ఫోన్లో చూస్తున్నారు. జోక్ ఫోన్లోనే అన్నీ. మందిరం అంటే ఎలా ఉండాలి? ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, చక్కగా వెలుగుగా ఉండాలి. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉండాలి. కానీ సినిమాల్లో చూసినట్లుగా ఏంటి చీకట్లోని దయ్యాలు వచ్చేటి వరకు సినిమాల్లో చూసిన అట్లా ఆ విధంగా ఉంటున్నాయి. ఏమిటంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే దేవుని సొమ్మంతా తీసుకెళ్ళి బూడిదలో పోస్తావా? దేవునికి ఏది ఇష్టమో ఏది ఉందో, కళ్ళు ఉన్నాయా లేవా అనేది మనం పరీక్ష చేసుకున్నట్లయితే దేవుడు చక్కని మార్గాన్ని మనకి తెలియపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకంటే అంధత్వంలో ఉన్న వారికి వెలుగులు పరిచయం చేసి, అయ్యా ఇలా నడవండి నాయన అని చెప్పి త్రోవ చూపించటానికి మనల్ని వెలిగించాడు. కానీ మనమే గుడ్డోళమైతే మనతో పాటు వాళ్ళు కూడా గోతిలో పడిపోతారు. అలాగే మనం దేవుని యొక్క లేఖనాలను పరిశీలనగా చేసుకున్నట్లయితే చూడయ్య 2 పేతురు పత్రిక 1:5.
ఉమ్, 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 ఉమ్. 9వ వచ్చిందా చూడు ఒకసారి. ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్. చాలు. చూసారా, పైన చెప్పినవన్నిటి విశ్వాసం ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. ఇవన్నీ ఎవరికి లేవో ఒకటే ఒక మాట, ఆడు గుడ్డోడు, అంతే. ఆడు గుడ్డోడు. ఇక గుడ్డోడికి ఏం కనపడుతుంది? వజ్రాలు చూపించినా వాళ్ళకి కళ్ళు కనపడవు, విలువైనవి చూపించినా కళ్ళు కనపడవు, ఇంక ఏవి చూపించినా కూడా వాడి కంటికి కనపడదు, వినపడటమే తప్ప. ఇటు పిలిస్తే అటు వెళ్తారు. ఎందుకని? అయ్యా అటు వెళ్తున్నావు ఏంటి అని, నాకు కనపడదు కదా అయ్యా అంటాడు. దేవుడు ఇటు పిలిస్తే అటు వెళ్తాం ఏంటయ్యా నాకు కనపడదు కదా. కాబట్టి దేవుడు మన మన గుడ్డి వాళ్ళంగా కాకుండా ఉండాలంటే విశ్వాసము, ప్రేమ, ఇవన్నిటిని కూడా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఉన్నప్పుడే మనము గుడ్డి వాళ్ళం కాకుండా దేవుడు చెప్పినటువంటి వాటన్నిటిలో కూడా నిలిచి ఉంటాం. అంతేగాని ఇవేమీ లేకుండా నాకు కళ్ళు కనపడాలంటే కుదరదు. ఎందుకంటే వాటికి వీటికి లింక్ ఉంటుంది. ఇప్పుడు పై దంతాలకును కళ్ళకి లింక్ ఉంటుంది. పై పళ్ళు పీగిస్తే చూపు మందగిస్తుంది. ఎందుకంటే నరాలు ఉంటాయి, పళ్ళే కదండి పీకింది, కళ్ళకేం సంబంధం అంటే దేవుడు అలా లింకు కలిపి ఉంచాడు. కాబట్టి ఇవన్నీ పైన ఉంటేనే మనకు చూపు అనేది కనపడుతుంది. ఇవేమి లేకుండా ఈ విశ్వాసం వద్దు, పీకి పడేసి శాంతి వద్దు, సమాధానం వద్దు, అవన్నీ వద్దు అంటే ఏమొద్దు? భోజనవారు ఉంటే నీకు కళ్ళు కనపడవు, తింటాకి పనికిరావు పళ్ళు విన్నప్పుడు భోజనవారులాగా. అట్లాగే దేవుని కూడా, దేవుని యొక్క వాక్యంలో అది మనకి స్పష్టంగా తెలియపరుస్తుందన్నమాట. కళ్ళద్దాల విషయంలో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రతి విషయం కూడా దగ్గరగా ఉన్నాయి కూడా చూపు కనపడినప్పుడు కనపడవు. చేతికి అందే వస్తువులు కూడా అందవు. దూరంగా ఉన్న వాటి సంగతి తర్వాత, దగ్గరగా ఉన్న విషయాలు కూడా మనకు కనపడవు. కొంతమందికి దగ్గరగా చూసినా కూడా కనపడదు. దగ్గర చూపు అందాలకు, దూరం చూపు కనపడుతుంది. కానీ మనకు దగ్గరగా చూపు లేకపోతే మన చేతికి అందే వాటిని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన కళ్ళకి అద్దాలుగా మనం చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా చిన్నదాన్ని కూడా మనం స్పష్టంగా చూడగలిగి మనం యాక్సిడెంట్ అవ్వకుండా, గోతులో పడకుండా తిన్ననైన మార్గంలో దేవుని వెంబరించి ముందుకు వెళ్ళిపోగలం అన్నమాట. అలాగే భూతద్దం అనేది దాన్ని చూసినట్లయితే చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చూపిస్తుంది. ఈ అద్దం వల్ల లాభం ఏంటంటే బంగారాన్ని, వజ్రాలను వాళ్ళు ఎంతసేపు భూతత్వంలో పెట్టి ఇట్లా పరీక్షించి చూస్తారు. ఇది మంచిదా కాదా, ఈ వజ్రం మంచిదా కాదా, పరీక్షించిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఈ భూతత్వంతో కూడా మంటలు కూడా మండించవచ్చు. దేవుడు సూర్యుని యొక్క శక్తిని అంతా కూడా కేంద్రీకం చేసి ఒక పాయింట్ లాగా వేస్తుంది. ఆ పాయింట్ పెట్టినప్పుడు మనకు సురుక్కుమంటది కూడా, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. అలాగే దేవుడి నుంచి రావాల్సినటువంటి శక్తి కొన్ని సందర్భాల్లో కూడా దేవుడు మన ఎడల కార్యాలు చేయాలనుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించి ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితంలో అగ్ని వంటి శ్రమలైనను శోధనలైనను కూడా దేవుని అగ్ని చేత అనేక రీతిలుగా సహాయం చేయగలడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఎంతసేపు చేయలే. అక్కడ సందర్భాన్ని బట్టి 2 నిమిషాలు అవ్వచ్చు, 3 నిమిషాలు, లేదా ఒక 5 నిమిషాల లోపు అంతే. ఆకాశం నుంచి అగ్ని దిగింది, బలి పశువుని కాల్చివేసింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన 2 ఆత్మ కలిగి ఆ విధంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితమైనటువంటి కార్యాలు చేయగలడన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే కెమెరాలు, సీసీటీవీలు. కెమెరాలు ఎందుకంటే ఫోటోలు మన గుర్తులుగా ఉంచుకుంటాకి, వీడియోలు ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉంచుకుంటాకి మనం తీసుకుంటాం. ఇందులో కూడా అద్దాలనే వాడతారు ఎక్కువ శాతం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసిన జ్ఞాపకాలుగా ఉంచుకుంటాకి. ఇది పలానప్పుడు వీడియో, ఇది పలానప్పుడు వీడియో, పలానా వీడియో అని చెప్పుకుంటాం. మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే దేవుడికి ఎంత ఉండాలి? నువ్వు ఎప్పుడు ఏమి చేసావు ప్రతిదీ కూడా దేవుడు రికార్డింగ్ చేసి, వీడియోలు చేసి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు, అయ్యా నాకు తెలియదండి, వాళ్ళు ఎవరో తెలియదండి అసలు ఏమన్నప్పుడు ప్రతిదీ కూడా వీడియో వేసి చూపిస్తాడన్నమాట. ఇదిగో చూడు, నువ్వేనయ్యా భలే యాక్షన్ చేసావని చెప్పి దేవుడు, నువ్వే హీరో అని చెప్తాడు దేవుడు. ప్రతిదీ కూడా చూపిస్తాడన్నమాట. ఈ సీసీటీవీలు కూడా ప్రతి ఒక్క కదలికను కూడా
గమనిస్తే అనేకమైన కేసులు, మర్డర్ కేసులు, దొంగతనాలు ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ని బట్టి పట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి స్థలంలో కూడా సీసీటీవీలు పెడుతున్నారు, ప్రతి వీధిలో. ఎందుకని? దీని వాడకం ఎక్కువైపోయింది, నేరాలు పెరిగిపోయినాయి, ఘోరాలు పెరిగిపోయినాయి. అందుకని ప్రతీది కూడా అలాగే దేవుడు కూడా అనేకమైన సీసీటీవీలు పెట్టించాడు. ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, ప్రతీది కూడా ఆయనకి మొరపెడితే, రికార్డింగ్ చేస్తే మనం మాట్లాడే మాట, ప్రతి మాటను బట్టి దేవుడి ఎదుట సమాధానం చెప్పాలని దేవుడు చెప్తున్నాడు. ప్రతి కదలికను కూడా రికార్డింగ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూస్తారు లేదులే, ఎవరికి తెలియదులే అని మనం అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం చెప్తుంది చూడయ్యా, కీర్తన 139 అధ్యాయం స్టార్టింగ్ కాడ నుంచి ఒక్కసారి చదవయ్యా. కీర్తనలో 139 దేవుని వాక్యం ఎలా ఉంది, ఏమిటి, ఆయన పెట్టాడా లేదా కెమెరాలని మనం ఒకసారి చాలా చాలా ఈ అధ్యాయం అంతా కూడా మనం అనుకుంటాం ఎవరు చూస్తారు లేదులే, ఎవరు చేయట్లేదు. ఇక్కడ ఉందన్నమాట సీసీటీవీ అనమాట. ప్రతీది కూడా మన నడక, మన పడక, మన ఆలోచనలు కూడా ప్రతీది కూడా రికార్డింగ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఒక దినమును ఇవన్నీ మన ముందు వేసి గద్దిస్తాడు. నేను మౌనంగా ఉన్నానని చెప్పి నేను మీలాంటి మీరు అనుకుంటున్నారా? ఒక దినమును ఇవన్నీ మీ ముందు పెట్టి వరుసగా నేను గద్దిస్తాను, నువ్వు చేసిన వాటి అన్నిటిని గురించి అని చెప్పి దేవుడు గద్దిస్తున్నాడు మనల్ని. ఎందుకని? అవన్నీ కూడా దేవుడికి విరోధమైన పనులు ఉన్నప్పుడు. అయ్యే దేవుడికి ఇష్టమైన పనులు ఉన్నాయనుకో, దేవుడు మెచ్చుకొని వాటి తగ్గటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. కొంతమంది కొన్ని ఆఫీసుల్లోకి, బ్యాంకుల్లోకి వెళ్ళినప్పుడు ఈ దొంగల బుద్ధి ఏంటంటే సీసీటీవీలు ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఏమిటి అని చెప్పేసి వాడు ముందే పరీక్షించుకుంటాడు. ఎందుకంటే వాటిలో ఆడి ముఖం కనపడకూడదు కాబట్టి. ఇప్పుడు ఆడు దొంగతనం చేయడానికి వచ్చాడు, కనపడకూడదని వాటిని చూసుకుంటాడు. అదే ఏ ఆలోచన లేనివాడు ఏం చేస్తాడు, తన పని వచ్చి తన పని చూసుకొని వెళ్ళిపోతాడు. అలాగే మనకి కూడా దేవుడు సీసీటీవీలు పెట్టి ఉంచాడు. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్త కలిగి, దేవుని భయాన్ని కలిగి మనం కూర్చుండుట, లేచుట, మాట్లాడుట ప్రతిదీ కూడా రికార్డింగ్ అవుతుంది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవుడు ఎక్కడ చూస్తాడండి అనుకోవద్దు, దేవుని లేఖనం స్పష్టంగా రాసింది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యొక్క క్రియల్ని బట్టి మేలుకు మనం ప్రార్థన చేసి మేలుకుగా ఉండి మేలు కలిగి ఉంటే దేవుడు దానికి తగ్గ ప్రతిఫలాన్ని మనకి దేవుడు దయచేస్తాడు. అలాగే టెలిస్కోప్ అనగా అంతరిక్షంలో ఉండేటువంటి నక్షత్రాలని, గ్రహాలని, వాటి గమనాలని, భూమి ఇంత వెల్లడి పొంది, భూమి ఇంత వైశాల్యంగా ఉంది, ఇవన్నీ కూడా టెలిస్కోప్ అనే దాన్ని బట్టి తెలియపరుస్తున్నారు. సైంటిస్టులు చెప్తున్న దాన్ని బట్టి ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఉండేదేం భూమి మీద, మరి ఆకాశంలో ఉన్న వాటిని ఎలా చెప్తున్నారు? గ్రహశకలాలు వస్తున్నాయి, ఆకాశంలో సూర్యులు ఉన్నారు, ఇంకా పాలపంతులు ఉన్నాయి, నక్షత్రాలు, ఇవన్నీ ఎలా చెప్తున్నారు? టెలిస్కోప్. ఇందులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అద్దాలను అమర్చి దాని ద్వారా ఎక్కడ ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటూ ఉంటారు. ఈ బైబిల్ కూడా ఒక టెలిస్కోపే. ఆ టెలిస్కోప్ని ఎలా చూడాలంటే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దావీదు అంటాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో మరుగైనటువంటి విషయాలు నాకు తెలియపరచు నాయన అని అడుగుతున్నాడు. టెలిస్కోప్ని అడుగుతున్నాడు ఆయన. నేను చూడాలి ప్రభు అని చెప్పి అడుగుతున్నాడు. నాకు తెలిసిందే చాలు నాయన, సూర్యుడు చంద్రుడు అని కాదు. ఇవాళ అనేకమైన విషయాలు సైంటిస్టులు చెప్తుంటే ఆహా ఓహో ఎంత గొప్పగా అని అనుకుంటున్నాం. కానీ వారు ఎలా చూస్తున్నారు? ఒక టెలిస్కోప్ ద్వారా. అలాగే దేవుని యొక్క బైబిల్ అనే టెలిస్కోప్ని కూడా మనం జాగ్రత్తగా వినియోగించినటువంటి మర్మాలు ఉన్నాయి. మానవుని యొక్క పుట్టుక, మరణము, జీవనము, ఎప్పుడు ఏమి జరుగుతుంది, ఎలా మారబోతుంది అనేది కూడా దేవుడు స్పష్టంగా ప్రతిదీ కూడా రాసి ఉంచాడు. కానీ మనకి ఇవేమి వద్దన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి లాలి లాలి అని పడతాం. తర్వాత చనిపోయినప్పుడు అయ్యో ప్రభువా చంపేశారా అని చెప్పి అది పడతాం. తర్వాత ఏం చేస్తాం? లేచినాడు రా, సమాధి గెలిచినాడు, ఇంతవరకే తప్ప మన భక్తి జీవితం కష్టం వచ్చినప్పుడు ప్రభువా కాళ్ళు పట్టుకుంటాం. తర్వాత ఇంకా ఆయన ముఖం కూడా చూడం. అలా కాదు మన జీవితాన్ని దేవుడు కోరుకుంది. ఇవన్నీ మనకి ఇస్తాడు. కానీ మన జీవిత యాత్రలో దేవుడు మనకి ఎందుకు సృష్టించాడు, మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఎవరికి ఏమి నేర్పిస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఇంకా మనం జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ వస్తే ఇవన్నీ చెప్పలేం. కానీ ఇంకొకటి చెప్పి ముగిచ్చేస్తాను. మైక్రోస్కోప్. ఇది ఏంటంటే కళ్ళకి కనిపించే వాటిని, మన కళ్ళకి కనబడని వాటిని చూపిస్తాయి. జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళగానే అమ్మ రక్త పరీక్ష చేయాలి, యూరిన్ పరీక్ష చేయాలంటాడు.
దాంట్లో ఏం కనపడుద్ది? మనకు మామూలుగా రక్తం చూస్తే మామూలుగా ఎర్రగానే ఉంటుంది, అందులో ఏమీ కనపడదు మనకు. కానీ ఆ మైక్రోస్కోప్లో పెట్టి వాళ్ళు పరీక్షించినప్పుడు ఇది ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఈ రోగానికి కారణం ఏంటని పరీక్షించి వాళ్ళు రాసినప్పుడు దాన్ని బట్టి మందులు వాడతారు. ఇగో నీకు ఈ రోగం వచ్చింది, నీకు ఇది డెంగ్యూ ఉంది అని ఎలా చెబుతున్నారు అంటే, ఈ మైక్రోస్కోపులో మన కంటికి కనపడినటువంటి వాటిని దీని ద్వారా చూడబట్టే తెలుస్తుంది మనకి. అలాగే మన ఒంటి మీద ఇప్పుడు ఇలా ఉందా, స్నానం చేసాం కానీ మన ఒంటి నిండా బ్యాక్టీరియాలు ఉంటాయి, కనపడదు. మైక్రోస్కోప్లో చూస్తేనే కనపడతాయి. ఇప్పుడు మైక్రోస్కోప్తో మనకేంటి పని అంటే ఉంది. ఎందుకంటే అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడు మనకి కనపడడు, వాడి శక్తులు మనకి కనపడవు, వాడి అనుచరులు మనకి కనపడవు. ఉదాహరణకు దయ్యాలు, కాబట్టి మనకి కనపడవు. మరి అవి ఎలా తెలుస్తాయి? ప్రార్థన చేయటం వలన దేవుడు మనకి తెలియపరుస్తాడు. మీగో నీ ఇంట్లో ప్రభావం ఉంది, వాళ్ళ ఇంట్లో ప్రభావం ఉంది అని దైవజనుడికి దేవుడు చెప్పినప్పుడు, అమ్మ మీ ఇంట్లో ఈ ప్రభావం ఉంది, ఈ రోగానికి ఈ మందులు వాడాలి అని చెప్పేసి దైవజనుడు చెప్పినప్పుడు వాడితేనే తగ్గుద్ది. అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా, మన జీవితంలో ప్రతి ఒక్క రోగానికి ఒక బ్యాక్టీరియా కారణం, దానికి తగ్గట్టుగా వాళ్ళు మందులు ఇస్తారు. అలాగే యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు కూడా కొంతమందికి కొన్ని వైద్యాలు చేశాడు. ఎట్లా? పక్షవాయువు కలిగిన వాడికి దేవుడు ఏమని చెప్పాడు? ఫస్ట్ వాడి పాపాలు క్షమించాడు, తర్వాత వాడిని స్వస్థపరిచాడు. అలాగే మన జీవితంలో కూడా ఇంకోసారి యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, గుడ్డివాడికి బురద రాసి స్వస్థపరిచాడు. ఎలా తెలిసింది? దేవుని యొక్క లేఖనాలను బట్టి ఇతనికి ఈ రోగం వచ్చింది, ఇతని పాపాలను బట్టి. ఇతనికి వచ్చింది శరీరానుసారమైన రోగము. ఇంకొకటి చెవిటి మూగ దయ్యాలను వెళ్ళగొట్టాడు దేవుడు. ఎలా? దేవుని యొక్క వాక్యాలను బట్టి ఇతనుకున్న సమస్య ఏంటి అనే రోగం అనేది పరీక్షిస్తేనే తెలుస్తుంది. ఏ రోగాన్ని, రోగం ఒకటైతే మందు ఒకటైతే ఏమవుద్ది? పేషెంట్ చచ్చిపోతాడు. ఆపరేషన్ సక్సెస్ అంట, పేషెంట్ ఏమో డెడ్ అంట. అట్లాగే నేటి సమాజంలో అనేక మంది ఆపరేషన్లు చేస్తున్నారు కానీ పేషెంట్లు చచ్చిపోతున్నారు, సంఘంలో విశ్వాసులు చచ్చిపోతున్నారు. కారణం ఏంటి అంటే శరీరానుసారం కాదు, ఆత్మానుసారంగా చనిపోతూనే ఉన్నారు. ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు. శవం కదులుద్దా? కదలదు. మా అయ్యగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప, మా బెదరు గొప్ప, మా సంఘం గొప్ప, ఇదే తప్ప నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది ఆలోచనే. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు, కదలలేరు, మెదలలేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుకొని, ఆయన వాక్యాన్ని మనం సరిచేసుకొని, అద్దంలో మనం చూసుకొని, మనకు మనం సరిచేసుకొని దిద్దుకొని పరిశుద్ధమైనటువంటి అలంకరణ మనం చేసుకున్నట్లయితే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక.